నమస్కారం. మాది గైదిగుట్ట తండ గ్రామము. మా కుటుంబం నుంచి లావుడియా లలిత మా భార్య నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగినది. మేము ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు ఏమిటంటే గ్రామం చుట్టూ సీసీ రోడ్డు, అలాగే గ్రామంలో డ్రైనేజ్ పనులు, అలాగే గ్రామంలో ఇంచుమించు 32 బాత్రూమ్లు శాంక్షన్ చేయడం జరిగినది. అలాగే ఇక్కడ స్కూల్లో కమ్యూనిటీ బాత్రూమ్ నిర్మించడం జరిగినది. అలాగే ఇక్కడ ప్రభుత్వం నుండి మాకు మన ట్రాక్టరు ఇవ్వడం జరిగినది జీపీ నుంచి. అలాగే ప్రతి ఇంటికి నల్ల నీరు మిషన్ భగీరథ ద్వారా పంపించడం జరిగినది. ప్రతి 3 రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగినది. మోరిలకుంట రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటడం జరిగినాయి. ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగినది. అలాగే కంపోస్ట్ షెడ్ నిర్మించడం జరిగినది. అలాగే శ్మశాన వాటిక నిర్మించడం జరిగినది. ఇక్కడ ఇంకా హరితహారంలో భాగంగా మేము ఇక్కడ నర్సరీ నిర్మించుకోవడం జరిగినది. అలాగే శ్మశాన వాటికలో జడ్పీ నిధుల నుండి రిగ్గు వేయడం జరిగింది. అట్నే బోరు శాంక్షన్ చేసుకోవడం జరిగినది. ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉండడం వలన మొరం రోడ్డు వేయడం జరిగినది జీపీ నుండి. అలాగే యూత్కి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి వాళ్ళకి టీ షర్ట్లు పంపిణీ చేయడం జరిగినది. వాలీబాల్ ఇవ్వడం జరిగినది. అలాగే నెట్ ఇవ్వడం జరిగినది జడ్పీ నిధుల నుండి. అలాగే ఐమాక్స్ లైట్ కూడా మేము ఇక్కడ వేసుకోవడం జరిగినది. అలాగే ఇక్కడ అర్హులకి కొంతమందికి పింఛన్లు ఇప్పించడం జరిగినది. అలాగే మా ద్వారా కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పించడం జరిగినది మేము. అలాగే రైతు బంధు రాని వాళ్ళకు రైతు బంధు కూడా ఇప్పించడం జరిగినది. అలాగే ఇక్కడ మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగినది. అలాగే ఇక్కడ గ్రామ ప్రజల సహకారంతో మొక్కలు పంపిణీ చేయడం, మొక్కలు నాటడం వలన మనకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగినది. మాకు గనక ఇంకొకసారి మా యొక్క గైదిగుట్ట తండ గ్రామం వాళ్ళు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇక్కడ ఇండ్లు లేని వారికి, అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడం నా యొక్క ముఖ్యమైన కోరిక. అలాగే మమ్మలను ఇంతకుముందు 5 సంవత్సరాలుగా సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ పెద్దలకు, అలాగే యువతకు, అలాగే అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్రామ అభివృద్ధి సహకారాన్ని అందించిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా తరపున, మా గ్రామ ప్రజల తరపున, అలాగే మా పాలక వర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.